నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి మనం 2.5 years బ్యాక్ ఏం ప్రెడిక్ట్ చేశామో ఎగ్జాక్ట్లీ దానిలాగానే ఉంది. దానికన్నా ఘోరంగా మారిపోయింది. తెలంగాణలో గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ అసలు ఉందా? ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి తన ప్రతి ప్రసంగంలో అపోజిషన్ యొక్క నారదీస్తా, తొక్కుతా, పచ్చడి పెట్టుకుంటా, లాగుల తొండలిడుస్తా, అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఫంక్షన్లో కూడా అపోజిషన్ యొక్క అంటే నింద చేయకుండా ఆయన ఊరుకుంటలేడు. నేను ఒక స్ట్రాటజీ మాట్లాడుకుంటే, మనం స్ట్రాటజికలీ మాట్లాడుకుంటే, మీరు అనవసరంగా అపోజిషన్కి భయపడుతున్నారు లేదా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకునే సందర్భము మీరే తీసుకొని వస్తున్నారు. రాష్ట్రంలో వాళ్ళు 9 ఏళ్ల పాలన అధ్వానంగా ఉందని వాళ్ళను ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే అంత వీక్ పబ్లిక్ పర్సెప్షన్ ఉన్న పార్టీ, పబ్లిక్ కళ్ళలో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని మీరు మళ్ళీ మళ్ళీ స్మరించుకొని అసలు వాళ్ళున్నప్పుడు ఈ స్టేట్ యొక్క స్థితి బాగుందేమో అనిపించేలా మీరు వివరిస్తున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళని తొక్కేస్తా, చీరేస్తా, నారదీస్తా, పండబెడతా, ఇలాగులో తొండలిడుస్తా. అసలు ఆశ్చర్యకరం ఏమంటే ఇంతమంది లాగులల్లా అన్ని తొండలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు పట్టుకుంటారు? తొండలను పట్టుకోవడం నేరం కింద వస్తుంది. అంటే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రికి తొండలు స్వేచ్ఛగా తిరిగే ప్రాణులు, చెట్ల మీద ఉండే తొండలు, అవి మనిషికి ఏ హాని చేయవు. సపోజ్ ఆ తొండల్ని మీరు చెడ్డీలో విడిచినా, లాగులో విడిచినా, అవి ఆ లాగు లోపల ఏం చేయలేవు. ఆ లాగులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తాయి, కానీ లాగులో ఉన్న వస్తువులను అవి ఏమీ చేయవు అని నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈ లాగులో పామిడిస్తా లేదా లాగులో మొసలిడుస్తా అంటే అర్థం ఉంది, కానీ లాగులో తొండలిడవటం అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పోలీస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. వాళ్ళు ఇంటరోగేషన్ అప్పుడు లాగులో పందికొక్కులు నడుస్తారట. సో ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని వస్తున్నారేమో మనకు తెలియదు, కానీ లాగులో తొండలు అనేది ఇప్పుడు బహుశా తెలంగాణలో అఫీషియల్ బూతుగా మారిపోతుందేమో అనిపిస్తుంది. అంటే తన స్పీచ్లో ఇంత సీరియస్గా మాట్లాడటం, ఇష్యూస్ని పక్కన పెట్టి అపోజిషన్ని తూలనాడటం, అంటే ఎక్కడో ఈ రూలింగ్ పార్టీకి అపోజిషన్ అంటే
ఇంకా భయం పోలేదు అని మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అదే కాకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అప్పులు, సంక్షేమ పథకాల యొక్క పురోగతి ఇవన్నీ చేతగాక ఎంప్లాయీస్ బెనిఫిట్స్ని కూడా దాటవేస్తూ మనం ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం ప్రెస్ మీట్ పెడితే నేను మీ తమ్ముడు లాంటోడిని, నేను నీ కొడుకు లాంటోడిని, పెన్షనర్స్కి సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వలేదంటే, తాత మీ మనవాడికి మీరు డబ్బులు అడుగుతారా, మీ మనవాడు ఎలాంటి ప్లేస్లో ఉన్నాడు మీకు తెలియదా, డబ్బులు లేవు మనవాడి దగ్గర, మీ మనవాడి లాంటోడిని కనుక నాకు డబ్బులు అడగకండి, సెటిల్మెంట్ అడగకండి. అన్నయ్య మీకు నాకన్నా పిఆర్సీ ముఖ్యమా, మీకు చీఫ్ మినిస్టర్ తమ్ముడు ఉండగా పిఆర్సీ ఎందుకు, మీ అందరికీ 1వ తారీఖు ఒక 3 సంవత్సరాల పాత జీతం ఇస్తున్నా కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మరి మీరంతా కొత్త పిఆర్సీ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? మా పాత ముఖ్యమంత్రి 7% ఫిట్మెంట్ ఇవ్వమంటే 31% ఇచ్చి 31 ఇచ్చిండో 41 ఇచ్చిండో ఎంత శాతం ఇచ్చిండు కదా, అంత శాతం ఇచ్చిండు కదా. ఆయన లాంటి మూర్ఖపు పనినే నన్ను చేయమంటారా? నేను మీ తమ్ముళ్ళలాగా అడుగుతున్నక్క, నీకు ఖర్చులు అంతా పెరిగిపోయాయా? బయట కిరాణా కాస్ట్ కూడా అంత పెరగలేదు, మరి నీకు డిఏ ఎందుకు అక్క? అంటే ఒక ముఖ్యమంత్రి తన కనీస బాధ్యతలను మర్చి ఒకచోటేమో నారదీస్తా అంటే, నా కొబ్బరి వ్యాపారంలో ముందు ఏమైనా అనుభవం ఉందో ఏమో మనకు తెలియదు, నారదీస్తా, తొక్కుతా. ఈ తొక్కుతా అనేది మనం పొలాల్లో కరగట్లో బాగా మట్టి పిసికి అలవాటు అవుతుందేమో, అందుకోసం తొక్కుతా, నారదీస్తా, తల మీద కాలు పెట్టి పైకి పోతా, లాగులో తొండలడిస్తా. ఇవే కంటిన్యూస్గా ఒక మీటింగ్ అవుతుందంటే మనం అడ్వాన్స్గా ఇవన్నీ అంటే రిపోర్టర్స్ రాసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు ఏ పదాలు వాడతారని అడ్వాన్స్గా తెలిసిపోతుంది. నేను ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూ రియల్ ఎస్టేట్లో ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి సీరియస్గా ఉంటేనే, బాధ్యతగా మాట్లాడితేనే స్టేట్ యొక్క రెప్యుటేషన్, తన ఎకనామిక్ యాక్టివిటీ, దాని పవర్ వల్ల అందరూ గుర్తుపడతారు. అయితే ఒక ముఖ్యమంత్రి ఇంత క్యాజువల్గా ఇష్యూ ఏమున్నా అది అపోజిషన్ పై వేసి, ఇది 100% నిజం, పెండింగ్ డిఏలు, పెండింగ్ పిఆర్సీ, పెండింగ్ రిటైర్మెంట్, ఇవన్నీ పెండింగ్గా పెట్టిండు. మరి మీరు పవర్ కోసం పోటీ పడేటప్పుడు ఇవన్నీ పవర్లో రాగానే ఇవన్నీ బుద్ధిబడలా మారుతాయి, మనకు పవరే వద్దు అనుకోనంటే చాలా బాగుండేది. కానీ ఇవన్నీ తెలిసి మరీ మీరు పవర్లోకి వచ్చి ఇప్పుడు వాళ్ళ లాగులు ఎంత టైట్ ఉన్నా దాన్ని లూజ్ చేసి దాంట్లో అమాయకమైన ఈ తొండలు నడిస్తే, ఆల్రెడీ లోపల ఒక తొండ ఉంటుంది పెద్దది, దేవుడిచ్చిన తొండ, దాంతో ఈ తొండ పోయి ఏం పోటీ చేస్తుంది? మీరే ఆలోచించాలి. అది తొండలపై హింస కూడా, ఆ కంపు భరించలేదు ఈ తొండ. లాగులో తొండ ఎడుద్దామంటే స్వేచ్ఛగా గాలి పీల్చుకునే తొండ లాగులో పోయి ఆ వాసన చూస్తే దాని పరిస్థితి ఏం కావాలి? అంటే ఇది జీవహింస కింద వస్తుంది. లాగులో తొండ ఇడవడం, ఇది బహుశా నేను గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు. లాగులో తొండ ఇడవటం వల్ల
మన వన్యప్రాణులకు చట్టం కింద ఇది నేరమా కాదా అనే ఒక క్వశ్చన్ రావచ్చు గ్రూప్ 1 గ్రూప్ 2లో. అంటే అంత పాపులర్ అయిపోయింది లాగులో తొండేవాడు. అంటే ఇట్ షోస్ ద లెవెల్ అట్ విచ్ ద పొలిటికల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈజ్ ఇన్ తెలంగాణ. అంటే మీరు ఎంత చీప్ క్వాలిటీ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఇక్కడ వేరే అడ్వాన్స్డ్ టాపిక్స్, పబ్లిక్కి అవసరమైన టాపిక్స్ డిస్కషన్లోకి రావటం లేదు అని స్పష్టమవుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన థింగ్ ఏమంటే రియల్ ఎస్టేట్కి తోడ్పడే ఏ విషయం ఈ కాంగ్రెస్ హయాంలో జరగలేదు. మీరా ఫ్యూచర్ సిటీ దగ్గర ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ పెట్టినా దాని రిజల్ట్ 0 అని తెలుస్తుంది. పెట్టుబడులు వస్తలేవు. అంటే అంతా బాగుంది అనుకునే టైంలో ఏ యొక్క ప్రస్థానము, సాఫ్ట్వేర్ రంగం కుదేలు కావటం, ఒరాకల్ లాంటి సంస్థనే 30,000 మందిని తీసేయటం, ఇదంతా డిస్కషన్ జరుగుతుంటే స్టేట్లో పిల్లలకు ఐఐటీనా ఎంసెట్టా కాలేజ్ ఎడ్యుకేషన్లో చేంజెస్, అంటే భవిష్యత్తు లేని ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ ప్రభుత్వాలు పాల్పడటం మన దురదృష్టం. అంటే ఇవన్నీ ఈ టోటల్ స్టేట్ యొక్క ఆరాని కొన్ని 2 ఏళ్లలో డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ పాలన అద్భుతంగా ఉందని కాదు, దే వర్ సాక్రిఫైసింగ్ సంథింగ్ టు గెయిన్ సంథింగ్, బట్ యు ఆర్ కిల్లింగ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ నథింగ్. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. మీకు చేతగాని హామీలు, పూటకో మాట, ఈ టోటల్ రియల్ ఎస్టేట్ సీన్ని తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 4 monthsలో రియల్ ఎస్టేట్లో ఏ అలజడి లేదు. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హ్యాస్ గివెన్ అప్. అంటే వచ్చే 2-3 ఏళ్లలో భవిష్యత్తు లేదు అని చాలామంది రియల్ ఎస్టేట్లో అనుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏమంటే హోప్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ పొలిటీషియన్స్. ఇంకోటి మీరు చూడండి, ఇంకో ఎలక్షన్కి 1.5 year టైం ఉంది. అంటే మిగతా 1 year ఇక మనమేం చేతిలో పెట్టుకునేటట్లేదు. ఈ 1.5 yearలో మంత్రులపై ఆరోపణలు చాలా ఎక్కువైపోయినాయి. ఆరోపణలు అనకన్నా విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు అతి త్వరగా ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సర్దుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నందుకు మనమందరము సఫర్ కావాల్సిందే. నేను ఎప్పటి నుంచో క్లియర్గా చెప్తున్నా, అసలు 1,000 కోట్ల 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే ముందు కొన్ని 100 కోట్ల రిఫార్మ్స్ మీరు చేపట్టలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ కడితే దాన్ని ఖాళీ చేయించి అరువులకు ఇవ్వటంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క డిపార్ట్మెంట్ వల్ల టోటల్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అభాస్పాలు అవుతుంది. రెండోది పొన్నం ప్రభాకర్ యొక్క డిపార్ట్మెంట్. అంటే రోడ్ ప్లస్ ఈ హౌసింగ్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కొంప ముంచేలా ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు మోస్తున్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దానికో డైరెక్షన్ లేకుండా పోయింది. పూటకో మాట, అసలు ప్రభుత్వాలు ఈ ఎడ్యుకేషన్ యొక్క భారాన్ని మోయగలవా? రెండవది, ఈ ప్రభుత్వాలు ఈ పిల్లలకిచ్చే సబ్సిడీలు, పిల్లలకిచ్చే మెస్ ఛార్జెస్, పిల్లలకిచ్చే స్కాలర్షిప్స్, బేసిక్ స్కాలర్షిప్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి. నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నా,
ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఓటర్స్. అయితే చాలామంది నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ బహుశా బీఆర్ఎస్ది ఉండొచ్చు అనుకుంటున్నారు, కానీ బహుశా అలా జరగకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన గాయాలు అవి 2 ఏళ్లలో తగ్గేవి కాదు అనిపిస్తున్నాయి. ఈ బీఆర్ఎస్ చేసిన గాయాలకు ఆ బీజేపీ తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బీజేపీ ఇస్ ఇన్ బెటర్ పొజిషన్. అంటే ఇలాంటి పొలిటికల్ రిప్రికషన్స్, పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్న అక్కడ ఏ ఇన్వెస్టర్ వచ్చి ఏ హోప్తోని ఏ డెవలప్మెంట్ ప్లాన్ చూసి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కన్స్ట్రక్ట్ చేస్తాడు. లాస్ట్ 2.5 years 3 years రియల్ ఎస్టేట్కి మోస్ట్ దరిద్రమైన పీరియడ్. వేల కొద్ది ఫ్లాట్లు 32 నుంచి 46 రూపాయల అమ్ముడు పోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇద్దరు బిల్డర్లు దాదాపు 800 ఫ్లాట్లు, ఒకటి కాదు 800 ఫ్లాట్లు 34 లక్షలకు ఇచ్చేస్తున్నట్టు భోగట్ట. అవి మీకు కొన్ని రోజుల్లోనే మీకు బహుశా తెలియవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పిన ఒక పెద్ద బిల్డర్స్లో 3 మంది 2026లో అవుట్ అయిపోతారని. ఆ ప్రాసెస్ సాగుతుంది. అదే కాకుండా టైర్ 2, టైర్ 3 బిల్డర్స్ చాలామంది ఈ సునామీలో కొట్టుకోపోయారు, కొంతమంది కొట్టుకోపోతున్నారు, రాబోయే కాలంలో కొంతమంది కొట్టుకోపోతారు. సో ఓవరాల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. అదే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వర్గాలు ఏర్పడి జోన్ వైజ్, ఏరియా వైజ్, డైరెక్షన్ వైజ్ వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కోలుకోలేని దెబ్బ కొట్టచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా ప్లాన్డ్గా శ్రీశైలం హైవేని బద్నాం చేసే పనిలో ఇప్పుడున్నారు. హైవే చుట్టూ, హైవే పక్కన జరుగుతున్న కుంభకోణాలు అని చెప్తున్నారు. ఇది రాష్ట్రం పుట్టినప్పటి నుంచి జరుగుతున్న కుంభకోణాలు. అంటే ఈ పేరు మార్పిడి కాకుండా ఉన్న భూములు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం సర్వసాధారణం. కానీ ఇది ఆమన్గల్ హైవేపై ఏదో ఒక సర్వే నెంబర్పై జరిగితే అది టోటల్ శ్రీశైలం హైవేపై అంటించడం దుర్మార్గం. 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ల శ్రీశైలం హైవే, దాన్ని ఒక సర్వే నంబర్లో జరిగిన తప్పిదాన్ని అది శ్రీశైలం హైవేపై అంటించడం ఇది కుట్రలో భాగం తప్ప దీంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. మీరు చూడండి, కొన్ని ఛానల్స్ కావాలని శ్రీశైలం హైవే సేఫ్ కాదు, ఇది కుంభకోణాల హైవే అని చెప్తున్నారంటే డెఫినెట్లీ శ్రీశైలం హైవేలో ఏదో పెద్ద థింగ్ జరగబోతుంది. మనం ఇది కూడా ఇట్ ఈస్ ఇండికేటర్. ఆ హైవేని బద్నాం చేస్తున్నారంటే ఎవడో ఇంపార్టెంట్ పీపుల్ ఆ హైవేపై కన్నేశారు అని అర్థం. ఈ హైవేపై కుంభకోణాలు జరుగుతున్నాయని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అతిపెద్ద కుంభకోణాలు వెస్ట్ హైదరాబాద్లో జరుగుతున్నాయి కదా, దానిపై మాట్లాడకుండా పాపం అమాయకమైన శ్రీశైలం హైవేపై ఎందుకు పడ్డారు అంటే వీళ్ళ మధ్యలో ఉన్న పోరు ఇప్పుడు అంటే కామన్ కన్జ్యూమర్కి ప్రాబ్లమాటిక్గా మారుతుంది. మనం ఎన్నో రోజులుగా ఈ రియల్ ఎస్టేట్ పై వీడియోలు వేయలేదు, కానీ ఇప్పుడు సందర్భాలు మళ్ళీ వస్తున్నాయి. 800 ఫ్లాట్లు 34 లక్షలకు బల్క్లో అమ్మేశాడు ఒక బిల్డర్, క్రైసిస్లో ఉన్న బిల్డర్. 34,800 ఫ్లాట్స్ ఇద్దరు అనుకుంటా, ఇద్దరు అమ్మేశారు. అంటే ఏండ్ల కొద్దీ వెయిట్ చేయగల సామర్థ్యం ఉంది, లేదా భూమి వచ్చింది ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుందాం అనుకునే బిల్డర్లు ఇవాళ బల్క్లో అమ్మటం మనం అందరం చూస్తున్న రియాలిటీ ఇది.
అయినా చాలామంది అడుగుతున్నారు, ఇఫ్ యూ వాంట్ టు బై ప్రాపర్టీ క్యాన్ వి బై నో అని. నో, 2 years వరకు రియల్ ఎస్టేట్ వైపు మీరు తిరిగి చూసే అవసరం లేదు. ఇంకో కొసమెరుపు ఏమంటే, ఇంకా ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ భవనం కట్టడం తప్ప అక్కడ వెలగబెట్టింది ఏం లేదు. 2 రేడియల్ రోడ్డు, ఒక రతన్ టాటా రోడ్డు వేయటం వల్ల 13,000 ఎకరాలకు ఏమి డిమాండ్ ఏర్పడడు. అక్కడ కాంక్రీట్గా కొన్ని సాఫ్ట్వేర్ లాంటి ఫర్మ్స్, పెద్ద ఫర్మ్స్ పెడితే అప్పుడు ఏమైనా డిమాండ్ గురించి ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ తిరోగమనంలో ఉంది కాబట్టి దాని గురించి ఎంత మాట్లాడకపోతే అంత పాజిటివ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్కి. ఒక టైంలో రియల్ ఎస్టేట్ యూస్ టు టాక్ అబౌట్ సాఫ్ట్వేర్ ఓన్లీ, బట్ నౌ ఇఫ్ ది టాక్ అబౌట్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్తో పాటు మీరు కూడా మునిగిపోతారు అని హాస్యాస్పదంగా వ్యంగ్యాస్త్రాలు వేసే టైం వచ్చేసింది. కాబట్టి మనం అందరము రియల్ ఎస్టేట్ గురించి చాలా కూల్గా ఉండడం అవసరం. నేను ఎన్నో బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడాను. హోమ్ లోన్ మార్కెట్ అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉన్నారంటే, ఒక 100 మందిని అప్రోచ్ అయ్యే వాళ్ళు 20 మందినే అవుతున్నారు. అంటే హోప్లెస్ చేజింగ్ ఆఫ్ క్లయింట్స్ విడిచిపెట్టేసిండ్రు. అంటే వాళ్ళకు కూడా రిస్క్. పే స్లిప్లు అవి కంటిన్యూ అవుతాయా లేదా గ్యారంటీ లేదు. కనుక 100 పేర్లు ఉంటే దాంట్లో 20 పేర్లనే అప్రోచ్ అవుతున్నారు. అది కొంతమందికి అసెట్ ఏదైనా అంటే ప్లాట్స్ అట్లా అటాచ్ చేయమంటున్నారు, హామీలు ఇవ్వమంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క గ్యారంటీలు ఇవ్వమంటున్నారు. అంటే ఇలాంటివి అన్ని పకడ్బందీగా చేసుకొని ఆ 20% క్లయింట్స్ని అప్రోచ్ అవుతున్నారు. అంటే రియల్ ఎస్టేట్ ఎంత అంటే రిస్కీగా మారిపోయిందో. ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్స్ చూసి చెట్టట్లేదు, పే స్లిప్స్ చూసి చెట్టట్లేదు, బిజినెస్ చూసి చెట్టట్లేదు, అట్లుందంట పరిస్థితి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే అవన్నీ అబద్ధాలే. ఇప్పుడు హోమ్ లోన్ మార్కెట్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఇర్రెలవెంట్ అంట ఇప్పుడు. అంటే పరిస్థితులు అట్లా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనం అక్కడ చేపెట్టడం అంత శ్రేయస్కరం కాదు. అదే కాకుండా వెస్ట్ హైదరాబాద్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో ఒక చిన్న భాగంగా మారిపోయింది. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటున్నారు. వెస్ట్ హైదరాబాద్ పాస్ట్ ఈజ్ పాస్ట్ అట. అంటే ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయటము, దాన్ని సరిదిద్దడము సాధ్యం కాని ఏరియా అని రియల్ ఎస్టేట్ వాళ్ళే దాన్ని మార్క్ చేసి పారేసారు. వాళ్ళు దిగిరారు, ఇవి అమ్ముడు పోవు. అమ్మితే 400, 500, 1000 ఫ్లాట్లు అమ్మాలి. అది కాస్ట్ లేదా కాస్ట్ మీద ఒక 20% వేసుకొని అమ్మేయాలి. అంటే ఈ పరిస్థితి ఉంది. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించడమే చాలా ప్రాబ్లం. అదే కాకుండా ఇప్పుడు వెస్ట్ ఏషియాలో వచ్చిన టెన్షన్స్, రేపు ఎంప్లాయ్మెంట్ యొక్క గ్యారంటీస్, సాఫ్ట్వేర్ యొక్క తిరోగమనము, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న కాంపిటీషను, వేరియస్ అదర్ స్టేట్స్లో జరుగుతున్న రిఫార్మ్స్, అక్కడ స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ బాగుంటే డెఫినెట్లీ తెలంగాణ నుంచి చాలామంది స్టేబుల్ గవర్నమెంట్స్ వైపు, ఎక్కువ సబ్సిడీలు ఇచ్చే గవర్నమెంట్ వైపు, చీపర్ ల్యాండ్స్ ఉన్న గవర్నమెంట్ వైపు వెళ్ళొచ్చు అని మనకు సమాచారం అందుతుంది. కాబట్టి తెలంగాణలో పరిపాలన అటకెక్కింది, స్వార్థం రాజ్యం వెళ్తుంది, ప్రతి ఒక్క హామీ జిగుత్సాకరంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. అదే కాకుండా ప్రాజెక్ట్కి తోక ప్రాజెక్టులు పెట్టి ఆ తోక ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి నెల మిగిలే ఓ 2-3 వేల కోట్ల నుంచి ఎవరెవరికి ఏ ప్రాజెక్టుకు పెడతారో మనకు తెలియదు. మనకు ప్రస్తుతం తెలంగాణలో విద్యా వైద్యం చాలా ముఖ్యం. ఇల్లు మీకు చేత కాకపోయినా పర్వాలేదు, కానీ విద్యా వైద్యాన్ని ప్రయారిటీగా తీసుకొని ఇవి అందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే
తెలంగాణ చెడ్డ పేరు తెచ్చుకోకుండా అట్లీస్ట్ అంటే రియల్ ఎస్టేట్కి పనికి రాకుండా పోయింది తెలంగాణ, అది స్పష్టం. హైదరాబాదు ఇంకా ఘోరమైన స్థానంలో ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్కి ఏం హెల్ప్ చేయకపోయినా విద్యా వైద్యం అనే రెండు కాన్సెప్ట్స్ పకడ్బందీగా ఏదైనా కాంక్రీట్గా ఏమైనా చేయగలిగితే తెలంగాణ వైపు జనాలు అట్లీస్ట్ సానుభూతి అయినా చూపిస్తారు అనే ప్రస్తుత ప్రభుత్వానికి నేను విన్నవిస్తూ, ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే శ్వాస తీసుకుంటున్నారు అని మనం కొత్త కొత్త చట్టాలు తెచ్చి కొంతమందిని ప్రొటెక్ట్ చేయడానికి, కొంతమంది నుంచి విమర్శలు ఎదుర్కోలేక కొత్త చట్టాలు తేవడం హాస్యాస్పదం. ఎవరినైనా రిలీజియస్ సెంటిమెంట్స్ ఎవరినైనా అవమానిస్తే వాళ్లకు కొత్త చట్టం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. మన ముఖ్యమంత్రి గారే ప్రతి మీటింగ్లో నారదీస్తా, తల మీద కాలు పెడతా, తోలు తీస్తా, చెడ్డీలో తొండలెడుస్తా, ఒక్కొక్కటి పని పడతా, నాకు అదే మీకు తెలియదు అంటే లైఫ్ థ్రెట్స్. ఇలాంటి ముఖ్యమంత్రి వేరే వాళ్ళని అవమానిస్తే ఒక చట్టం తీసుకొస్తాడు అంటే అందరు నవ్వుకుంటున్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రి యొక్క భాష మారితే అది చట్టానికి అనుగుణంగా ఉంటుంది. మీ భాష ఏమో నారదీస్తా, తోలు తీస్తా, అది చేస్తా, తల మీద కాలు పెడతా, తొక్కేస్తా, భూమిలో పాతి పెడతా, ఇవి భాష. ఇదే ముఖ్యమంత్రి జనాల భాష ఇంప్రూవ్ చేయడానికి ఒక చట్టం, దీంట్లో మతాలు, కులాలు, అంటే వాళ్ళ అంటే సెంటిమెంట్స్ని హర్ట్ చేసినా, వాళ్ళ ఎవరి మీదైనా నిందలు వేసినా అవి చట్ట ప్రకారం నేరం. ఎవరినైనా దూషించిన, కులం పట్టుకొని దూషిస్తే, ఇప్పుడు మన బ్రాహ్మిన్స్ని ఓపెన్గా దూషిస్తున్నారు మందకృష్ణ మాదిగా వీళ్ళంతా. మరి ఆ చట్టం ఏదో తొందర తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళను చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా కాస్ట్ పట్టుకొని తిడితే తప్పు అంటున్నారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ని డైరెక్ట్గా తిడుతున్నారు కదా. కాబట్టి ఎంత త్వరగా అయితే ఈ కాస్ట్ తిట్టడము, దీని రూపకల్పన తొందరగా చేస్తే అది అందరికీ తెలుస్తుంది అసలు ఈ చట్టం ఏమి. ఈ చట్టంలో ఎవరినైనా అనవసరంగా దూషించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఫస్ట్ ముఖ్యమంత్రి పైన తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంత్రుల్లో అత్యధికంగా దూషించే మనిషి ముఖ్యమంత్రి. అది ఆపోజిషన్ ఏమైనా ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ ఏమైనా చేసి ఉండొచ్చు, దాని ఫలాలు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ అనుభవిస్తున్న వాళ్ళని వాళ్ళ గొప్పలు చెప్పుకున్నట్టుంది తిట్టడం అంటే. తిట్టడం వల్ల వాళ్ళకి సానుభూతి వస్తుంది కదప్ప మీకు మంచి పేరు వస్తలేదని గమనించవలసిన అవసరం ఏముంది? అవసరం ఎంతైనా ఉంది. చట్టాలు ఇప్పుడు అవసరం లేదు, ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ కావాలి. ఫెయిర్గా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సబ్సిడీలు కూడా అర్హత ఉన్న వాళ్ళకి లభించాలి. అంటే బేసిక్ థింగ్స్ కోరుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు. మీరు ఏదో ఎక్స్ట్రాడినరీ చేద్దామని పోతున్నారు, అవసరం లేదు. మౌలిక సదుపాయాలు, మౌలిక కోరికల కోసమే నిధులు లేనప్పుడు హైఫై లగ్జరీ రాజుల్లాగా బతుకుతారు మీరు. ఫ్రీగా తిరగండి, ఫ్రీగా తినండి. నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కట్టి ఫ్రీలో ఎడ్యుకేషన్ ఇస్తాయి. ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు ఏది సాధ్యం కానీ ప్రజలు గుర్తుపట్టేస్తారు. వన్స్ ప్రజలు గుర్తుపట్టినాక మీరు దాంట్లో ఇంకా ఇంత మసాలా యాడ్ చేసినా అది శూన్యమని ప్రజలు తెలుసుకున్నారు. కనుక ఈ ఉన్న టైంని ప్రజల సంక్షేమం కోసము స్వార్థాన్ని వీడి కొద్దిగా స్టేట్ గురించి ఆలోచిస్తే స్టేట్ కొద్దిగా హెల్తీగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోయినా పర్వాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోతే అఫోర్డబుల్ అవుతుంది. దాని డిమాండ్ అండ్ సప్లై ప్రకారం రియల్ ఎస్టేట్ మెల్లిగా గ్రో అవుతుంది. కానీ పీపుల్ యొక్క అంటే ప్రజల యొక్క టైము, విలువైన టైము ప్రభుత్వం వేస్ట్ చేస్తే దాని పర్యవసానాలు కొన్ని 10 సంవత్సరాలు తెలంగాణ భరించాల్సి వస్తుందని ఈ రాష్ట్రం యొక్క గవర్నమెంట్ని నేను ప్రార్థిస్తూ, దయచేసి
తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చాలా అవస్థలు పడ్డారు. కాబట్టి మీరు ఇవ్వకుండా, మీరు అవస్థ పడకుండా యథాతథగా ఎట్లనో 2 ఏళ్ళు గడిపేస్తే దానికన్నా బెస్ట్ రివార్డ్ తెలంగాణ ప్రజలకు ఏదీ లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.